Thank you so much. भारत माता की ఈ రోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మనం ఉన్నాం. సో పిల్లలు ఈ రోజు హైలైట్ ఆడుతారు గేమ్స్. మీరందరూ రోజు ఆడతారు ఆ గేమ్స్? హైలైట్ ఆడుతారు. సో ఇట్లానే మీరు అందరు ఆడాలి. మంచిగా చదువుకుంటారు కదా, మంచిగా చదువుకోండి ఓకేనా. ఇక్కడ కూడా అంతే ఊపుతోడున్నారు. స్టూడెంట్స్ ఆర్ లిటరలీ టూ గుడ్. ఇంత యాక్టివ్గా ఉన్నారంటే దిస్ ఇస్ హైదరాబాద్ లో కానీ ఎటైనా సరే పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో అట్లా ఉంటారో ఉండరో తెలియదు, కానీ ఈడ మాత్రం దే ఆర్ హైలీ యాక్టివ్. సో చూడండి, ఈ విధంగా ప్రతి ఒక్క బళ్ళు ఉంటాయి కానీ దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ వీళ్ళందరికీ. సో ఈరోజు కృష్ణాంతం అనే సాంగ్ చేసిన సాంగ్ మీరందరూ ఆ పాట వాచ్ చేయాలి ఓకేనా. వాచ్ నాతో పాటానండి. వాచ్ కృష్ణాంతం, వాచ్ కృష్ణాంతం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, మీరు అంత ఎక్సలెంట్ వేస్తారు. అసలు మీకు భలే బాగా నేర్పించారు మీరు అందరికి డాన్స్ స్టెప్లు. సూపర్ వేస్తారు. సెకండ్ సూపర్, మంచి డాన్స్ వేస్తున్నావు, సూపర్ వేస్తున్నావు, సూపర్. హీరో నువ్వు హీరో అందరు హీరోలు మీరందరూ మంచిగా సూపర్ టాలెంటెడ్ ఉన్నారు మీరందరూ. మీ టీచర్లకు కూడా అందరికి థ్యాంక్స్ చెప్పాలి ఓకేనా. మీ టీచర్లకు కూడా మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా మాట్లాడాలి. మేడం ఏం చెప్తే అది తినాలి. గుడ్లు ఇస్తే గుడ్లు మంచిగా తినాలి. మమ్మీ డాడీ మంచిగా చూసుకోవాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి ఓకేనా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భారత్ మాతాకి. ఈరోజు అంగన్వాడీ బడిలో పిల్లలందరినీ లైక్ ఆడియడం కానీ లైక్ ట్రూ మోటివేటెడ్. అంటే ఎంత క్యూరియస్ ఉన్నారంటే అంత ఎక్సలెంట్ ఉన్నారు, మస్తు యాక్టివ్ ఉన్నారు ప్రతి ఒక్కరు. అట్లనే అంగన్వాడీ బడిలో నేర్పించిన ప్రతి ఒక్కరు టీచర్లైనా వాళ్ళ డ్యాన్స్ స్టెప్పులు కానీ, అంటే పాటలు ఓన్లీ చదువు మట్టుకే కాకుండా యూత్ అయినా కానీ పిల్లల్లో కానీ ఆటలు అనేది ముఖ్యం, ఆట పోటీలు అనేది ముఖ్యం. దగ్గర నాన్న దగ్గర ఇద్దరండి. టీచర్లు అయినా ఎవరైనా సరే చదువు మాత్రమే కాకుండా ఈరోజు ఆటలు ఆడిపించారు, ఈరోజు పాటలు పాడిపించారు. ఇంత అది ఒక మంచి హెరిటేజ్ కి గ్రో అవుతుంది. అంటే ఒక ప్యూరిటీని మనుషులలో నార్మల్ ఒక 4 గోడల మధ్యలో కాకుండా ఒక యాక్టివ్నెస్ కి క్రియేట్ చేసే విధంగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ టీచర్స్ అందరికి. థ్యాంక్ యూ. అలాగే మీరందరు ఇట్లానే యాక్టివ్ ఉండాలి. మంచిగా మనం ఎంజాయ్ చేద్దాం ఓకేనా, గట్టిగా ఓకే.
అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అట్లనే మీ అందరికి ఒక మంచి మాట చెప్పాలి. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే బండి మీద పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పాలి. ఓకేనా? మీ డాడీకి అయినా మమ్మీకి అయినా బండి మీద తీసుకుపోయేటప్పుడు చిన్నగా నడపండి నాన్న, చిన్నగా తీసుకోండి అని చెప్పాలి. ఓకేనా? జాగ్రత్త పోవాలి మనం. మంచిగా ఉండాలి కదా మనం. గట్టిగా మంచిగా ఉండాలి. బళ్ళైనా ఏ బళ్ళైనా సరే ఎంతో గొప్ప విద్యను ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక గొప్ప విద్యను నేర్పుతుంది. అలాంటి గురువులు ఉన్నారు, అలాంటి టీచర్లు ఉన్నారు. మీరందరూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తుందా, ప్రతి ఒక్కరిని గౌరవిస్తుందా మనం అందరం ముందుకు సాగాలి. ఇట్లానే ఉండాలి. జై హింద్, భారత్ మాతాకి. మా సుక్కలు ఉన్నాయా టీషర్ట్ కి, అవి అట్లా బొమ్మల లెక్క అయితే మొత్తం బొమ్మల లెక్క అయ్యి మనం చేసిన యానిమేషన్ అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసిన కృష్ణుడికి ఎట్లుందో అట్లా వస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను ఈరోజు ఇప్పుడు ఈ పాట చూపించిన కదా కృష్ణుడిది, ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ. అట్లనే మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు మీ ఫ్యామిలీస్, మీ తల్లిదండ్రులు ఉంటారు కదా, మీ మమ్మీ డాడీ, మీరు బైక్ మీద వెళ్తారా? మమ్మీ డాడీ తోటి బండి మీద వెళ్తారా? బండి మీద వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్త పోవాలి. ఓకేనా? మీ డాడీకి కానీ మీ మమ్మీకి కానీ చిన్న నడపండి అని చెప్పాలి. ఓకేనా? ఎంత స్పీడ్గా పోవద్దు. మీరు ఉన్నప్పుడైనా మీరు లేనప్పుడైనా ఇంటికి పోయి డాడీకి చెప్పండి నాన్న చిన్నగా ఉండని. ఓకేనా? ఇవాళ ఇంటికి పోయి ఏం చెప్తారు? ఇవాళ ఇంటికి పోయి చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఈరోజు కృష్ణ అంటే అంగన్వాడీ పిల్లలందరికీ ఇంకా ప్రైమరీ స్కూల్ పిల్లలకి హైలీ యాక్టివ్. ఆడడం కానీ పాడడం కానీ ప్రతి ఒక్క దాంట్లో దే ఆర్ ఇన్వాల్వింగ్. ప్రతి ఒక్క డాన్స్ స్టెప్ కానీ భలే చేసినారంటే భలే చేసారు వాళ్ళంతా. ఐ విష్ నాట్ ఓన్లీ జస్ట్ స్టడీస్, వాళ్ళని ఆటలు ఆడిపోయండి, వాళ్ళని పాటలు ఆడిపోయండి. ఇట్లా టీచర్లు కూడా టీచింగ్ చేస్తూ డ్యాన్స్ లేకపోయండి. అది ఎంత ఖుషి అనిపిస్తుంది తెలుసా. మా సార్ ఒకసారి ఏంటంటే క్లాస్ రూమ్లో వస్తాడు, పాటలు ఏంటంటే ఎప్పుడైనా వచ్చిన తర్వాత ఒక వైట్ డ్యాన్స్ పాటలు వేసుకుంటే జోక్ చేసుకుంటూ వస్తాడు. ఆ మూమెంట్ తర్వాత క్లాస్ చెప్తాడు. ఎంత మంచిగా అర్థమవుతుంది తెలుసా. ఇప్పుడు ఏదో బోర్ ఫీల్ రాదు, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అట్లా మీరు మీ టెక్నిక్ ఆడండి. చుక్కు చుక్కు బండి వస్తుంది, పక్కకు జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఎడవాకు. ఇట్లా చేయలేపండి. లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మటి పాలు తాపిస్తా. ఇట్లుండాలి అందరు ఇట్లా. ఓకే, స్టడీ అవి రెడీ అన్నారా? 1 2 3 గో అన్నాక పోవాలి. ఓకే, స్టడీ రెడీ 1 2 3 గో. పోరి వాడు చిన్నారా? ఎవరు? అందరు ఫస్ట్. ఇట్లా పోవాలి. ఓకే, దా మంచిగా వెళ్తున్నావు. సూపర్, భలే బాయ్. ఓకే, 1 2 3 గో. అయ్యమ్మ ఈడ నేర్చుకుర్రు కానీ భలే ఎగురుస్తున్నారు మీరంతా. చిన్న పోండి, అట్లనే అడ్డుకోండి.
పట్టుకుంటా హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు స్కూల్ కి పోతున్నాం. హలో ఫ్రెండ్స్, స్కూల్ కి పోతున్నాం. హలో, మేము స్కూల్ కి వెళ్తున్నా. ఇప్పుడే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, తక్కడక పోవాలి. మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయినాక మళ్ళీ అన్ని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. చదువుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ ఫ్రెండ్స్, ఇప్పుడే పోతున్నాం ఫ్రెండ్స్. 8:30 అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడే పోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరు స్కూల్ కి పోతున్నారా? స్కూల్ అయిపోయినాక పోతారా స్కూల్ కి? మంచిగా వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట స్కూల్ అయిపోయినాక. ఎగ్జామ్ ఉందా మీకు? సమ్మర్ క్లాసెసా? ఓకే, పోనీ టైం అయిందేమో. ఓకే, బాయ్ బాయ్ బాయ్. లైక్ పిల్లలు అయితే ఏం యాక్టివ్, ఎంత స్వెటర్స్ ఉన్నాయి చూసారా ఇవాళ ఈ మహల్ వాళ్ళతోటి. ఓకే చూడండి. చెప్పండి. వాచ్ కృష్ణ ఆంటమ్ మాతాకి.